హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ సీజర్లో వచ్చినటువంటి ప్రాబ్లం అండి. సో దీనికి ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అండర్ రూట్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది. సో చూసుకుంటే కనుక ఇది 36 ప్లస్ 4√32 అండి, రైట్ అండి. సో ఈ యొక్క ప్రాబ్లంలో ఏంటంటే 7 ప్లస్ చూడండి ఫ్రెండ్స్ 36ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 × 9గా రాసుకోవచ్చు అండి. అలాగే 4√4 × 8గా రాసుకోవచ్చు అండి, రైట్ అండి. సో 32ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 4 × 8గా రాసుకోవచ్చు అండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే 7 ప్లస్ చూడండి ఇక్కడ 4 అనేది ఉందండి కామన్గా. సో అలాగే ఇక్కడ చూసుకుంటే 4 ఉందండి. ఈ 4 లోపల ఉన్నటువంటిది కాస్త బయటకు వస్తే 2గా మారుతుందండి. అంటే 2√9 ప్లస్ చూసుకుంటే మనకేమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, అండర్ రూట్లో ఉన్నటువంటి 4 కాస్త 2√8గా మారుతుందండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే వాల్యూ ఏమవుతుందంటే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి 7 ప్లస్ 2√9 ప్లస్ 2√8గా ఉందండి, అవునా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 8 + 1 9ని ఎలా రాసుకోవచ్చు అంటే 8 + 1 చూసుకుంటే 2√8 × 1గా రాసుకోవచ్చు అండి, సరేనండి. ఇక్కడ చూసుకుంటే ఒకసారి గమనించండి, √7 + 2 చూసుకుంటే ఇది a + b 9ని 8 + 1గా రాసుకుంటూ 2√8 వరగా రాసుకుంటే ఇది a గాను ఇది b గాను రాసుకుంటే a + b హోల్² ఫార్ములా కనబడతా ఉందండి, రైట్ అండి. అంటే ఇక్కడ మనం ఏమి రాసుకోవచ్చు అంటే √8 + 1 అనేది రాసుకోవచ్చు, అవునా. సో ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందంటే డియర్ ఆస్పిరెంట్స్ 7 + 2√8 + 2గా రాసుకోవచ్చు, అవునా. సో ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిలేషన్ అయితే 2 × √8 2√8గా అవుతుంది, 2 × 1 2గా వస్తుందండి. సో చూసుకుంటే 7 + 2 ఏమవుతుందంటే 9 + 2√8గా రాసుకోవచ్చు అండి, 9 + 2√8గా రాసుకోవచ్చు అండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేది ఏంటంటే ఈ 9 ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 8 + 1గా రాసుకోవచ్చు అండి, ప్లస్ 2√8 × 1గా రాసుకోవచ్చు అండి. సో దీనికి ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ √8 హోల్² + 1² + 2ab రాసుకుంటే లేదా 2ba రాసుకున్నా సరిపోతుందండి. అంటే ఇది చూసుకుంటే ఇది √8 +8 + 1 హోల్² రాసుకుంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందంటే ఫైనల్గా √8 + 1 ఆర్ 1 + √8 ఏదైనా కానీ మనకి సరైన ఆన్సర్ అండి. 1 + √8 ఎక్కడ ఉందంటే కనుక ఆప్షన్ 1లో ఉందండి, రైట్ అండి.